తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరికొన్ని రోజుల్లో 2 ఏళ్ళు పూర్తి కానుంది. ఈ 2 ఏళ్లలో ఎన్నో నేరాలు ఘోరాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దాటవేతలు, ప్రశ్నించిన ప్రజలపై కేసులు, నిలదీసిన మీడియాకు ముఖం చాటేయడాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో మరి ప్రజల గొంతుకగా నిలవాల్సిన ప్రతిపక్షం వైసీపీ దీనిపై ఏ మేరకు పోరాడుతుంది, ఏ మేరకు తన వాయిస్ను వినిపిస్తోంది? వాస్తవానికి అటు 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటిపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రజలు, ఫలితంగా రికార్డు స్థాయిలో వచ్చిన సీట్లు అంతా బాగానే ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పలు హామీలపై దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారు. మరికొన్ని హామీలకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. ఇంకొన్ని హామీలను 5 ఏళ్ళు అమలు చేయకుండా నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా పార్కుల్లో నడకకు ట్యాక్సులు, ప్రభుత్వ ఆస్తులు 99 ఏళ్లకు లీజులు అంటూ ప్రైవేట్ వ్యక్తుల పాలు చేయడం, మళ్ళీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై పీపీపీ కబుర్లు, విద్యుత్ ఛార్జీల వ్యవహారం, అటు మొక్కజొన్న, ధాన్యం, పత్తి, మిర్చి మొదలైన పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితులు. ఇక 10వ తరగతి పరీక్ష పేపర్ల స్పాట్ వాల్యుయేషన్ కూడా సరిగ్గా చేయలేని దుస్థితి అనే విమర్శలు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో మంచినీటి సమస్య, వాటితో పాటు దళితులపై జరుగుతున్న దాడులు, వర్షాకాలం అమరావతిలోకి వచ్చిన వరద నీటిని తోడడానికి కోట్ల రూపాయల ఖర్చు, వీటికి తోడు అటు దేవాదాయ భూములు సైతం ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం అని చెప్పుకుంటూ చేస్తున్న అనేక కార్యక్రమాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు. ఇక వరుసగా కూటమి ప్రభుత్వంలోని పార్టీలైన టీడీపీ, జనసేనకు సంబంధించిన పలువురు నాయకులు, ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రధానంగా మహిళల విషయంలో కూటమిలోని పలువురు ఎమ్మెల్యేల వ్యవహారం సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో ఉందనే చర్చ ఇంకా నడుస్తూనే ఉంది. ఆవు చేళ్ళు మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా ఎమ్మెల్యేలు అలా ఉంటే దానికి తగ్గట్టుగానే వారు అనుచరులు కూడా మీకు తగ్గట్టుగానే మేము ఏ స్థాయిలోనూ తగ్గకుండా అంతే స్థాయిలో చెలరేగిపోతున్నారు. దానికి తగ్గ ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ కార్యకర్తలపై దాడులు, మహిళలపైన అఘాయిత్యాలు, అమానుషాలు, బాలికల పట్ల వేధింపులు, వీధికి 4 చొప్పున బెల్ట్ షాపులు, ఇక అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా గ్రామాల్లో సైతం విపరీతంగా పెరిగిపోయిన మద్యం సంస్కృతి. దీంతో పాటు తాజాగా మరొక దారుణం ఏంటంటే హనీ ట్రాప్. ఇంకా ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు విశృంఖలంగా పెరిగిపోయిన హనీ ట్రాప్ పరిస్థితికి సంబంధించి జనాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీనికి తోడు అంటే హనీ ట్రాప్ ఎవరో చిన్న చిత్క వాళ్ళు చేస్తే అది వేరే రకంగా ఉండేది. అంటే ఎమ్మెల్యేల దగ్గర పనిచేస్తున్న అనుచరులు పోలీసులతో ములాఖత్తయి ఈ హనీ ట్రాప్ చేయడము ఇది మరీ దారుణమైన విషయం. ఇంకా ఇన్ని సమస్యలు కంటికి కనిపిస్తున్నా ప్రతిపక్ష వైసీపీ నుంచి మాత్రం రావాల్సిన స్థాయిలో ప్రతిస్పందన కనిపించడం లేదనే చర్చ ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో ఉన్నంత కసి, దీనికి సంబంధించి నిలదీయాలన్న రెస్పాన్సిబిలిటీ వైసీపీ నేతల్లో కనిపించడం లేదనే కమెంట్లు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి 175 నియోజకవర్గాల్లో సమస్యలు కనిపిస్తున్న ఈ టైంలో వారు చేస్తున్న పోరాటాలు, జనాలకు చెబుతున్న విషయాలు ఏమిటనేదే ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో సమస్యలపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెడతారు. అందులో మాట్లాడాల్సినవన్నీ మాట్లాడతారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. అలానే ప్రతి విషయం పైన వైఎస్ జగన్ ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితులు ఉంటాయా? అలాగే ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడితే జనాలు చూస్తూ ఊరుకుంటారా? ఆవగింపు వచ్చేయదు. ఈయనేంటి ప్రెస్ మీట్లకి ఆఫీస్లో పరిమితం అయిపోతే ఎలా అనేసి అన్న ఈసడింపు అయితే వస్తుందా రాదా? ఇంకా ఈ సీన్ కట్ చేద్దాం. ఇంకో వైపు అటు పేరు నాని, అంబటి రాంబాబు, కొంతమంది కీలక నేతలు అయితే తమ వాయిస్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ప్రతి వైసీపీ నాయకుడు తమ వాయిస్ను కనీసం తమ ప్రాంత పరిధిలోనైనా బలంగా వినిపిస్తున్నారా అంటే సమాధానం అయితే వెతుక్కోవాల్సిందే. అది వాళ్ళ కోణానికి వదిలేయాలి నిజంగా. ఎందుకంటే అలా ఉంది పరిస్థితి. వాస్తవానికి ప్రభుత్వం తన తప్పిదాలపై ప్రతిపక్షం ప్రశ్నించకుండా ప్రజలను డైవర్ట్ చేసేలా పావులు కదుపుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ప్రజా సమస్యలను పక్కన పెట్టి
వైసీపీ పైన, పార్టీ అధినేత పైన పర్సనల్ డ్యామేజ్ అంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. ఇందులో భాగంగానే వైసీపీని గొడ్డల పార్టీ అని, కిల్లర్ పార్టీ అని, క్రిమినల్స్తో వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలని స్వయంగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుంచి సరైన ప్రతిస్పందన రావడం లేదనే చర్చ అటు వైసీపీ కార్యవర్గంలోనే నడుస్తుండడం, దానికి సంబంధించి వైసీపీ నేతలే పెదవి విరవడం బలంగా వినిపిస్తోంది. పైగా చంద్రబాబును వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా విమర్శించడానికి ఎన్నో అవకాశాలు అక్కడ ఉన్నాయి. కానీ కార్నర్ చేయడానికి ఏ ఒక్కరికి సమయం దొరకట్లేదా, లేకపోతే కార్నర్ చేయడానికి కారణాలు ఉన్నాయి అన్నా కూడా వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదా అనే చర్చ నడుస్తోంది. అంటే సోషల్ మీడియా కార్యకర్తలు ఈ విషయాన్ని బళ్ళగుద్ది మరీ చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని కారణాలు ఉన్నాయి, మాట్లాడడానికి ఇన్ని అంశాలు ఉన్నాయి, అసలు ఎందుకని నేతలు ఆసక్తి చూపించట్లేదు అనేసి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణలో భాగంగా నిర్వహించిన కాఫీ కబుర్ల కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని నిరంతరం ప్రజలకు గుర్తు చేయాలని తెలిపారంట. అంటే మీరు ఎంత వీక్గా ఉన్నారు, అవతల వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, మీ విధ్వంసాలను నిరంతరం వాళ్ళకు గుర్తు చేయాలి అంటూ కూడా వాళ్ళకు ఒక కార్యక్రమంలో ఆయన చెప్పారు అని అంటే వాళ్ళంటే వ్యక్తిత్వ హననానికి సంబంధించి పార్టీని డ్యామేజ్ చేయడానికి ఇంకా ఎంత కంకణబద్దులై ఉన్నారు చెప్పడానికి ఎగ్జాంపుల్. ఇక్కడ చంద్రబాబు పాలనలోని వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం ఈ 2 ఏళ్ళు చేసిన కార్యక్రమాలు అభివృద్ధిని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళండి అనాల్సింది పోయి ఇప్పటికీ గత ప్రభుత్వాల్లో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు గుర్తు చేయాలని చెప్పండి అంటే పరోక్షంగా చంద్రబాబు తన పాలనలోని వైఫల్యాలను కార్యకర్తల మధ్య ఒప్పుకున్నట్లని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఈ వైఫల్యం మాటలను జనాల్లోకి బలంగా ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నారు? ఇదే సమయంలో 2014-19 కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలు మళ్ళీ అవే రిపీట్ చేస్తున్న వైనాన్ని వివరించాలని అంటున్నారు. ఇందులో భాగంగా నాడు జన్మభూమి కమిటీ చేసిన పనులు, పసుపు కుంకుమ అంటూ ఎన్నికలకు ముందు జనాలను ఏమార్చే పనికి పూనుకోవడాలు, జనాలు వాటిని నమ్మకుండా షాక్ ఇవ్వడాలు వంటి అంశాలను తెరపైకి తేవచ్చని కూడా సూచిస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అటు ఎన్నికల సమయంలో గత ప్రభుత్వంపై చంద్రబాబు ఎన్నిసార్లు విమర్శలు చేసినా చెల్లుతుంది. అధికారంలోకి వచ్చిన 6 నెలలు హనీమూన్ పీరియడ్లోనూ నడుస్తుంది. కానీ 4వసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న 40 ఏళ్ళ సీనియర్ పొలిటీషియన్ ఇప్పటికీ గత ప్రభుత్వ పాలన పైనే మాట్లాడుతుంటే ఇది ఖచ్చితంగా తన ఫెయిల్యూర్స్ పై సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లా కాదా? అంటే ఈ 5 ఏళ్ళు చంద్రబాబు గత వైసీపీ పాలన పైన విమర్శలు చేస్తుంటారా? సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసని చెప్పిన చంద్రబాబు సంపద సృష్టించి అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ మాటలు నమ్మి ప్రజలు ఓటు వేసిన తర్వాత అటు సీఎం కుర్చీలో కూర్చున్న చంద్రబాబు గత ప్రభుత్వ వైఫల్యాలపై జనాలకు చెప్పాలని కార్యకర్తలకు సూచిస్తున్నారంటే ఇందులో అసలు విషయాన్ని వైసీపీ గ్రహించాలి కదా, జనాల్లోకి ఆ విషయాలను తీసుకెళ్ళాలి, బలంగా చెప్పాలి కదా. మరి తీసుకెళ్లాలని ఆ ప్రయత్నం దిశగా ఏమైనా అడుగులేస్తున్నారా? అసలు చెప్పాలని అనుకుంటున్నారా? ప్రతిపక్ష పార్టీని గొడ్డలి పార్టీ, కిల్లర్ పార్టీ, వైసీపీ క్రిమినల్స్ అని చంద్రబాబు అంటుంటే అటు వైసీపీ నేతలు సైతం టీడీపీని సైలెంట్ కిల్లర్ పార్టీ, వెన్నుపోటు పార్టీ, కామాంధుల కూటమి అని అనాలని, జగన్ను సైకో జగన్ అని అంటుంటే చంద్రబాబును సైతాన్ బాబు, పిల్లదయ్యం చిన్నబాబు అని కౌంటర్స్ వేయాలని, నందమూరి తారక రామారావు గారి తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి అని, కుటుంబ విలువల గురించి మాట్లాడతారా అని అనాలని సోషల్ మీడియా జనాలు సూచిస్తున్నట్టు, అంటే సోషల్ మీడియా జనాలు సూచిస్తుంటే సూచించవచ్చు కదా. కానీ సోషల్ మీడియా కార్యకర్తల సూచనల సంగతి అనేది కాసేపు పక్కన పెడదాం. అంటే వాళ్ళు వేస్తున్న వాటికి ఇన్ని కౌంటర్లు వేయొచ్చు అంటూ సోషల్ మీడియా నుంచి వచ్చున్న సూచనల గురించి ఇప్పటివరకు మాట్లాడుకుందాం. వాటిని కాసేపు పక్కన పెడదాం. మెయిన్గా ప్రజా సమస్యలపైన, అటు ప్రభుత్వ వైఫల్యాలపైన, దీంతో పాటు చంద్రబాబు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన, అంటే కొన్ని పర్సనల్ అటాక్ వాళ్ళలాగా మీరు వెళ్ళలేకపోతున్నారు అనేసి పక్కన పెడదాం. వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు తమ ప్రాంతాల్లో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టాలని, తాము చెప్పాలనుకున్న విషయాన్ని రాష్ట్రం మొత్తం వ్యాపించేలా చేయాలని పరిశీలకులు సూచిస్తున్నారా?
ఆ సూచనలు ఇక్కడ ఏమైనా చేస్తున్నారా? మరో కీలక విషయం ఏంటంటే చంద్రబాబు పాలనలో ఉన్న లోపాలు తప్పిదాలపై వైసీపీ నేతల రియాక్షన్ నెమ్మదిగా ఆలస్యంగా వస్తోంది అనేది ప్రస్తుతం పరిశీలకుల మాటగా వినిపిస్తుంది. దీనివల్ల ప్రజల గొంతు ప్రభుత్వానికి వినిపించకుండా పోతోంది అని అంటున్నారు. ఈ సందర్భంగా తమకు మీడియా బలం లేదనే విషయాన్ని గ్రహించి ఎవరో ఒకరు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెడితే సరిపోతుంది అనుకోకుండా బలంగా తమ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పరిశీలకులు చెప్తున్నారు. మహామంత్రి తిమ్మరుసు చెప్పినట్లుగా చంద్రబాబు గీసిన గీత పక్కన మరో పెద్ద గీత గీసి జనంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై కొత్త చర్చకు తెరలేపాలని, అందుకు ప్రభుత్వం తన వైఫల్యాలతో తమ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో బోలెడు అవకాశాలని మీ ముందుంచుతుందని, వాటిని కనుక మీరు సద్వినియోగం చేసుకోకపోతే, వాస్తవాలను ప్రజలకు చెప్పకపోతే మీ గోతి మీరే తవ్వుకున్నట్టు అంటూ పరిశీలకులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. 2 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా, అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన వాటి గురించి మాట్లాడకుండా మీ వైఫల్యాల గురించి, మీ హయాంలో జరిగిన కొన్ని అంశాలను పదే పదే జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ, ఎందుకంటే మాదిగన్ లాంటి అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా ఈ అంశాన్ని వైసీపీ నేతలు బలంగా జనంలోకి తీసుకెళ్లలేకపోవడము మీ వైఫల్యం కాదా? మీ పార్టీని కిల్లర్ పార్టీ అని, సైకో జగన్ అని ఎన్ని రకాల వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నా మరి అంతే ధీటుగా మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? పర్సనల్గా పక్కన పెడితే వైఫల్యాలన్నీ తెర మీద కనిపిస్తున్నా ఇందుకు వైఎస్ఆర్సీపీ నేతలు స్తబ్దుగా ఉంటున్నారు. దీనివల్ల పార్టీ నష్టపోతుంది కదా. ప్రతిదానికి అధినేతే రియాక్ట్ అవ్వాలి అని అంటే కరెక్ట్ కాదు కదా. మీ జిల్లాల్లో మీ క్యాడర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మీరు చెప్పేది జనాలు ఎంతగా వింటారనేది కూడా ఇక్కడే కదా మీరు ప్రశ్నించుకోవాల్సిందన్న ప్రశ్నలు అయితే పరిశీలకులు సంధిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాకున్న అంత తెగింపు కూడా మీకు లేకపోతే ఎలా, మరి మీ ఉనికిని మీరే కోల్పోతే ఎలా అన్న ప్రశ్నలను అయితే ముందు పెట్టడం జరుగుతుంది. మరి 2 ఏళ్ళు కావస్తుంది కాబట్టి ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న నేతలు ఇక చాలు అనుకుని జనాల్లోకి వెళ్ళి పార్టీని అంటే అవతల కౌంటర్ అటాక్ చేసి పార్టీని బలంగా మరి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా లేదా అనేది తెర మీద చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.